మన స్టూడియోలో వచ్చి వంట చేస్తుంది అంటే అది ఆశ్చర్యంగా ఉంది, ఆనందంగా ఉందమ్మా. నాకు కూడా సంతోషంగా ఉందండి. ఇలాగా మీకు ఇలాగా పలావ్ చెయ్యాలి ఈ ఛానల్లో అని నాకు కూడా అదృష్టం ఉంది. దానికోసం నేను వచ్చి చేస్తున్నాను. సో ఈ మెంతి పొడి ఇది కదా కస్తూరి మెంతి అది వేద్దాం. సో ఇవన్నీ వేసిన తర్వాత మష్రూమ్స్ వేసేద్దాం. వేసింది ఉండండి, నేను మష్రూమ్స్ వేయాలి. ఒక మష్రూమ్స్ ప్రోటీన్ మష్రూమ్ తింటే మంచిది, మంచి ప్రోటీన్ ఉంటుంది. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు, వయసు అయిన వాళ్ళ నుంచి హ్యాపీగా ఈ మష్రూమ్, పళ్ళు లేని వాళ్ళు కూడా తినచ్చు చక్కగా. మష్రూమ్ బిర్యానీ పులావ్ బాగుంటుంది. మష్రూమ్ పులావ్ సూపర్గా రెడీ అవుతుంది. అమ్మ ఫ్లేవర్ వండుతుంది, వస్తుంది, సూపర్గా వస్తుంది. దీనిపైన ఎప్పుడు చూసాము అదే భర్తతోటే వండిస్తాను. ఇక్కడ చూడండి, మరి ఇక్కడేమో చేయాలి ఇస్తున్నారు. అది ఒక్క నిమిషం అండి, అది వేయాలి, బియ్యం వేయాలి. అది మేము వడగట్టేసారా? పెరుగు వేయాలా? లేదు, పెరుగు అంతా వేద్దాము. ఇది ఎలాగ, ఇది వాటర్ అంతా తీసేయాలి కదా, వాటర్ అంతా కొంచెం బాగా కలయబెట్టి మష్రూమ్స్ సాల్ట్ వేయాలి. సాల్ట్ వేయాలి కదా, సాల్ట్ తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఉండండి, బియ్యం వేసేయాలి. రైస్ బాస్మతి రైస్. మీరందరూ వచ్చేయండి మా ఛానల్కి వచ్చి నేను చేసిన మష్రూమ్ పులావ్ తినడానికి రావాలి. లేదంటే మీ ఇంట్లో ఈ రెసిపీ చేసుకొని నేను చేసిన వంటగా తినాలి, అంతే కదండి. అది మష్రూమ్ పులావ్ సూపర్ అంటే సూపర్. ఇక్కడ రండి. ఇది బాగా మిక్స్ చేసి ఉప్పు సరిపోయిందా లేదా డౌట్, కొంచెం ఉప్పు ఏమంటారు అంతే వేసేయచ్చా? సరిపడే ఉందా అనేది తెలీదు. సరిపడే పెట్టింది ఆవిడ. అవునా? అయితే వేసేయండి. అదే ముందు మనకి ఉప్పు, ఆ ఉప్పుతోటి టేస్ట్. सबका राजा नमक राजा. नमक राजा. अम्मा हिंदी वस्तुलम्मा? थोड़ा थोड़ा आते. हिंदी సినిమాలో మీరు చేశారా? नहीं किया. ఛాన్స్ రాలేదా లేదా చేయలేదా? నేను చేయలేదండి. మనకి తెలుగులోనే నాకు టైం లేదు. ఒక రోజుకి 3 షూటింగ్ చేశాను. సో దాంతో ఇంకా నేను తెలుగు ట్రాక్ ఎక్కిన తర్వాత ఇంకే లాంగ్వేజ్ లేదు, అంతా మిక్స్ అయిపోయింది బాగా. నెక్స్ట్ పెరుగు వేద్దాం కదా, పెరుగు ఇంత వేసాను, నేను సగం వేసాను. అదే సగం. అవునవును, కొంచెం పెరుగు వేసేసి. వాసన అయితే బాగా వస్తుందమ్మా, సూపర్ టేస్ట్. అదే కూడా పనికిరాదు. నేను కారం అంత సరిపోతుందా ఇంకొంచెం చెయ్యాలా అనేది తెలియలేదు, వేసాను. తర్వాత చూసుకున్నాం. కారం ఉప్పు వాళ్ళ రుచులను బట్టి వాళ్ళ టేస్ట్ని బట్టి వేసుకుంటారు. నెక్స్ట్ వాటర్ వేసేద్దాం. 1 కిలోకి ఇంత వాటర్, 1 కిలో బియ్యానికి ఇంత వాటర్ వేసాం. ఇంకా కావాలంటే మళ్ళీ నాకు కొంత 1కి ఫ్రెష్ 1కి 2 మరి మళ్ళీ కొంచెం మెతుకుగా ఉంటే మళ్ళీ కొంచెం వేసుకోవచ్చు వాటర్. ఇప్పుడు ఇది వేసేస్తారా? ఇప్పుడు వేసేకండి. ఇది
ఇది ఎంత అవుతుందో తెలియదు కదా. ఆవిడ కొత్తగానే చెప్పి వేసి ఉంటుంది కదా. మీరు 1.5 వేయాలా? ఒక్క నిమిషం కట్ చేసుకుని